హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 1 ఇందులో ఉంటుందండి. స్టార్టింగ్ అయితే మేము ఎంటర్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక ½ అవర్ జర్నీ ఉంటుంది. బయట వ్యూ అయితే అవుట్ సైడ్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్లో ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. టికెట్ పెద్దవాళ్ళకి అయితే 1250 ప్లస్ ట్యాక్సెస్, అలాగే చిల్డ్రన్స్కి 1050 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. అయితే 1475 ఉంటుంది పెద్దవాళ్ళకి. రౌండ్ ఫిగర్ అయితే 1500 వేసుకోండి. అలాగే 1239 చిల్డ్రన్స్కి ఉంటుంది. ఇక్కడైతే స్కాన్ చేసి టికెట్ మనం లోపల పంపిస్తారు. మనకి లోపలికి వెళ్ళగానే బస్సెస్ అయితే ఎక్కడికక్కడ అవైలబుల్గా ఉంటాయండి. వాళ్ళే బస్సెస్లో మొత్తం అంతా మనకి చూపిస్తారు, గైడెన్స్ కూడా ఇస్తారు. సో మనమైతే ఫిలిం సిటీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం ఓపిక్గా చూడాలి కానీ చాలా షోస్ ఉంటాయండి. అలాగే షూటింగ్ లొకేషన్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉంటుంది, బటర్ఫ్లై పార్క్ ఉంటుంది, మహాభారత్ సెట్ ఉంటుంది, బాహుబలి సెట్ ఉంటుంది. సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎక్సైట్మెంట్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. కాస్ట్ ఎక్కువ అనుకుంటాం కానీ దానికి తగ్గట్టుగా మనకి ప్రతిదీ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఏది చూసినా కానీ ప్రతిదీ కూడా సీరియస్ స్పాట్ నుండి అలాగే మూవీస్ ప్రతిదీ కూడా ఇందులో స్పాట్స్ అన్నీ కూడా మనం రియల్గా చూసినట్టుగానే మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికైతే లోపలికి వెళ్ళేసరికి మనం అయితే ఏమి ఫుడ్ ఐటమ్స్ అంటూ తీసుకెళ్ళకూడదండి, ఎందుకంటే అన్నీ కూడా లోపలే తీసుకోవాలి. సో తీసుకున్న వాటికి కొన్ని షోస్ వరకు అయితే మనకి ఫ్రీ ఉంటుంది. గేమ్స్ అవి పిల్లలు ఉంటాయి కదా, వాటికైతే మనం టికెట్ తీసుకోవాల్సింది. మనకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 8 వరకు ఉంటుందండి. సో మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా త్వరగా అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఓన్లీ 1 డేనే వచ్చారు టైము. టైం కూడా సరిపోదండి, అంత అద్భుతంగా ఉంటుంది. నేను ఇంకా చాలా వరకు కొన్ని మిస్ అయిపోయామండి. మేము చూసినంత వరకు కూడా చాలా ఇందులో ఉంటుంది. అయితే 3 థియేటర్స్ ఉంటాయండి. ఇందులో 3 షోస్ వేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక్కొక్క షోకి కూడా ఇందులోకి వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ మనకి స్పీకర్లో మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా అనౌన్స్ చేస్తే అలా మనం అందరం కూడా ఫాలో అయిపోయి ఆ విధంగా వెళ్ళాలండి. అలా అయితేనే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఒక షో చూడడానికి అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. సెకండ్ అయితే రామోజీ మూవీ మ్యూజిక్ ఉంటుందండి. ఇందులో అయితే మొత్తం కూడా సాంగ్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం అక్కడ లొకేషన్స్ కానీ అన్నీ కూడా సాంగ్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి మనం ఫిల్మీ దునియాకి వెళ్తాము. ఇదే ఫిల్మీ దునియా అండి. ఇక్కడైతే మనకి ఒక ట్రైన్ ట్రాక్ వస్తుంది, చిన్నగా స్మాల్గా ఉంటుంది. ట్రైన్ ట్రాక్ అయితే అందరూ ఎక్కించుకుంటారు. వాళ్ళు ఎక్కించుకున్నాక లోపలికైతే మనల్ని తీసుకువెళ్తారు. ఆ లోపలంతా కూడా తోలుబొమ్మలా ఉంటాయండి. లోపల అలా ఉండి లోపల లైటింగ్, ఫుల్ సౌండ్స్ అండి, చాలా బాగుంటుంది. ఇది చూస్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి. ఆ సౌండ్స్ అయితే కానీ అక్కడ లోపల వచ్చి మ్యూజిక్ పిల్లలకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ లోపల ఇదంతా కూడా ఒక ప్రపంచంలో అనిపిస్తుంది. పిల్లలైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫిల్మీ దునియా కంప్లీట్ అయిపోయి ట్రైన్లోనే తీసుకొచ్చేస్తారు. ఇక్కడ దింపేస్తారు మనల్ని. ఇక్కడైతే స్మాల్ సైజ్ ఒక షాపింగ్ మాల్లా ఉంది. ఇక్కడ చాలామంది టీషర్ట్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఎవరికి ఏది కావాలితే అది మెమరబుల్గా ఉంటుంది కదా, సో అందుకని కొంతమంది అయితే తీసుకుంటారు.
ఇది కంప్లీట్ చేసుకుని మనం బయటకు వెళ్ళేసరికి అక్కడ ఒక కేఫ్ ఉంటుందండి, హాలీవుడ్ కేఫ్ అని. అక్కడ మనం ఏదైనా కానీ తీసుకోవచ్చు స్నాక్స్ ఐటెం లాగా. ఒకసారి ఇవి ప్రైజెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, మనకి ఏది కావాలితే అది ప్రైజెస్తో సహా అక్కడ ఉంటుంది. ఇంకా మేమైతే అక్కడ స్నాక్స్ తిని మేము బయలుదేరిపోయాము. ఇక్కడ టాలెంట్ హంట్ లాగా ఒక షో జరుగుతుందండి, ఎవరైనా టాలెంట్ నిరూపించుకోవచ్చు. అక్కడ టికెట్ పే చేసి మనం అక్కడ డ్యాన్స్ వేయిస్తారు వాళ్ళు. సో అక్కడ కంప్లీట్ అయిపోయాక మేము మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాము. మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అనేది ఎక్కడికక్కడ మనకి ఆరో మార్క్స్లో ఒక బోర్డు అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే వెళ్ళిపోతున్నామండి. స్పిరిట్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ ఉంది, ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అలానే మీనా బజార్ ఒకటి ఉంది, చూసుకుని మనమైతే వెళ్ళాలి. ఇప్పుడు స్పిరిట్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసామండి మనం. ఇక్కడ కూడా కొన్ని షోస్ అయితే చూసాము, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్లో ఉంటాయి ఈ షోస్ అన్నీ కూడా. ఇవి అన్నీ కూడా చూసి చేసేసరికి మనకి చాలా టైం అయితే మనకి సరిపోతుందండి. అవన్నీ అయిపోయేసరికి మాకు లంచ్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ అలంపన రెస్టారెంట్ అని చెప్పి అక్కడే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మేము లంచ్ చేసాము. అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయామండి. బస్ అయితే మనం ఎక్కేసేయాలి. గైడ్స్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థమయ్యేలాగా. Guinness World Record Certificate. Ramoji Film City got this certificate in 2008. దీన్ని 2-in-1 గార్డెన్ అంటారండి. దీన్ని బయట సైడ్ వచ్చేసి ఢిల్లీ మొఘల్ గార్డెన్ అని, లోపలేమో మైసూర్ బృందావన్ గార్డెన్ అని అంటారు. డెస్టినేషన్ మ్యారేజెస్ కోసమని యూజ్ చేస్తారంట. అలానే రాజా మూవీలో మల్లెలవాన సాంగ్ ఉంది కదా, అది ఇక్కడే షూట్ చేశారని. ఈ స్పాట్ వచ్చి డర్టీ పిక్చర్ సినిమాలో ఉలాలా సాంగ్కి యూజ్ చేసిన స్పాట్ అంట. ఇక్కడ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది ఏంజల్ ఫౌంటైన్ అండి, ఇది ఖడ్గం సినిమాలో ఉంటుందంట. బృందావనం సినిమాలో చూడొచ్చండి. లెక్కవాడండి మెయిन हल्दी फंक्शंस एंड संगीत पार्टीज ब्रेकअप सीन्स एंड सैड सीन्स के लिए इस्तेमाल कर सकते हैं गार्डन को. ఒకవేళ లవ్ గిన ఫెయిల్ అయిందంటే రైట్ సైడ్ అండి అరిజోనా गार्डन ब्रेकअप सीन्स కోసం. कैमरे के सामने थोड़ा स्मोक डाल के ऊटी कोडाइकनाल हिल स्टेशन जैसे बन जाता है पूरा लोकेशन. సినిమాలలో ఊటీ కొడైకెనాల్ హిల్ స్టేషన్ లా చూస్తారండి. ఏరియా మొత్తాన్ని ఎలా అంటే కెమెరా ముందు కొంచెం పొగలు తగిలిస్తే అయిపోతుంది. ఏరియా మొత్తం హిల్ స్టేషన్ మల్లెలవాన సాంగ్ రాజా पूरा जगह को ड्रीम होम बतम गाना में हिंदुस्तानी हवा महल. సో స్వాగతం సినిమాలో చూడొచ్చండి లొకేషన్ మొత్తాన్ని. 64 లోకాల సౌందర్య రాజు సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. దేవయాని నర్తకి మనీ గార్డెన్ అని हीरोइन ओरिएंटेड सॉन्ग्स के लिए इस्तेमाल कर सकते हैं लोकेशन को. हीरोइन ओरिएंटेड सॉन्ग्స్ కోసం యూజ్ చేస్తారండి గార్డెన్ మొత్తాన్ని. ఎలా అంటే హీరోయిన్ ఏ కలర్ అయితే కాస్ట్యూమ్ వేసుకొని మధ్యలో నిలబడి ఉంటుందో ఆ కలర్ లో ఫ్లాష్ మొత్తం డెకరేట్ చేయబడతాయి అనమాట గార్డెన్ మొత్తం. अगेन on left side में देख सकते हैं इक्विपमेंट एरिया रामोजी फिल्म सिटी. लेफ्ट साइड చూడొచ్చండి इक्विपमेंट एरिया. यहाँ से कैमरा रॉड अल्लाह भगवान गाना यहाँ पे शूट किया था. अगेन on राइट साइड में देख सकते हैं एमपी बिल्डिंग. राइट साइड చూడొచ్చండి एमपी बिल्डिंग मल्टी पर्पस बिल्डिंग सेक्टर राज पटल के साथ. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ में देख सकते हैं लोकेशन पे मीनम्मा का टेंपल है. वो मीनम्मा टेंपल చూస్తారండి చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో. బంగారాజు సినిమాలో కూడా చూడొచ్చు ఆ లొకేషన్ మొత్తాన్ని. ఇప్పుడు మనం వెళ్తున్నామండి నార్త్ ఇండియా స్టేట్ చూడడానికి. చూడొచ్చండి ఏరియా మొత్తాన్ని. భీమనా టైటిల్ సాంగ్ లో చూస్తారు ఏరియా మొత్తం. బస్కే సామనే अगेन on लेफ्ट साइड व्हाइट कलर स्ट्रक्चर. व्हाइट पंडाल को ताजमहल, ग्रीन पंडाल को मसूद बन जाएगा लोकेशन पूरा. आगरा से मुंबई जाने के लिए रास्ता 1 मिनट है రామోజీ ఫిల్మ్ సిటీ में. అది का స్పెషాలిటీ. ఆగ్రా నుంచి ముంబై వెళ్ళడానికి ఒకే నిమిషం పడుతుందండి. అదే స్పెషాలిటీ లొకేషన్. శ్యామ్ సింగ్ రే సినిమాలో చూడొచ్చండి కోల్కతా పూరా జగహకు. సినిమాలో కబడ్డీ సీన్స్, ఫైటింగ్ సీన్స్, మార్కెట్ సీన్స్ అన్ని ఇక్కడ షూట్ చేశారండి. హిల్ స్టేషన్ ఆగడ గోకుల్లో హిల్ స్టేషన్ అండి. तो पूरे जगह कहते हैं साउथ इंडियन टिपिकल टाउन्स एंड साउथ इंडियन टिपिकल विलेज के अंदर ఈ లొకేషన్ మొత్తాన్ని విలేజ్ లా చూస్తారండి. ఏరియా మొత్తాన్ని బిల్డింగ్స్ అయితే రియల్ బిల్డింగ్స్. On your right side you can find the real buildings. Right side లో చూడొచ్చండి ఒరిజినల్ బిల్డింగ్స్, రియల్ బిల్డింగ్స్. బడి మియా చోటి మియా తెలుగులో మానాన్నకు పెళ్లి, తమిళ కొన్నాటం, మలయాళం పత్రం, కన్నడ స్పర్శ, హాలీవుడ్ మ్యూజిక్, ద నైట్ ఫాల్. The other Canadian acres like 1666 acres. Right side లో చూడొచ్చండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని. హిందీ మూవీ ఫిదా సినిమాలో చూడొచ్చండి ఈ ఏరియా మొత్తాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని. డిఫైన్ గా పూరా డెకరేషన్. ఈ ఒకే బిల్డింగ్ లో 4 మూవీస్ తీయొచ్చండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా.
थोड़ा गार्डन दिख रहा है इधर राइट साइड లో చిన్న చిన్న గార్డెన్స్ లా కనిపిస్తున్నాయి కదండి इसका कहते हैं स्मॉल शूटिंग फ्लोर्स వీటిని మొత్తం అంటారండి స్మాల్ షూటింగ్ ఫ్లోర్స్ అని ఫ్లోర్ కి అన్న లోపల ఒక గవర్నమెంట్ సెట్ ఉంటుందండి లైక్ కిచెన్ బెడ్రూమ్ హాల్ లా ఉంటుంది ఈటీవీ సీరియల్స్ కోసం యూస్ చేస్తారు ఈ క్యూట్ ఏరియాని మీకు ఒక 10 నిమిషాలు డ్రాపింగ్ ఉంటుందండి బస్ దిగిన తర్వాత లండన్ స్ట్రీట్ చూడండి ఫారెన్ లొకేషన్ ఈ మొత్తం స్ట్రీట్ మొత్తం చూసిన తర్వాత ముందుకెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ నుంచి వేరే బస్సులు ఉంటాయి కనెక్టింగ్ రోడ్ కడతారు థ్యాంక్ యూ హ్యావ్ నెక్స్ట్ డే ధన్యవాదాలు Hickory dickory dock, the mouse ran up the clock. The clock struck one, the mouse ran down. Hickory dickory dock, tick tock, tick tock. Hickory dickory dock, the bird looked at the clock struck two, away she flew. లండన్ స్ట్రీట్ అయితే కంప్లీట్ అయ్యిందండి మా షూటింగ్ కానీ సీరియల్ షూటింగ్ ఇక్కడ జరుగుతుందంట సో అక్కడికైతే మేము వెళ్తున్నాము ప్రజెంట్ అయితే షూటింగ్ ఇక్కడ జరుగుతుంది సరే లోపలికి వెళ్ళి చూసొద్దాం సీరియల్ సీరియల్ యాక్ట్రెస్ అంట ప్రజెంట్ అయితే మనసంతా నువ్వే సీరియల్లో షూటింగ్ జరుగుతుందంట ప్రజెంట్ అప్పుడే జస్ట్ అయిపోయింది సో నెక్స్ట్ షూట్ కోసం మళ్ళీ రెడీ అవుతున్నారంట వాళ్ళు అక్కడి నుంచి మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయాము కూర్చోండి మీరు కూర్చోండి ఈ ఎయిర్పోర్ట్ చాలా మూవీస్లో ఉందంటండి ఫ్లైట్ ఇలా ఉంటుందా అనేది అనిపించింది నిజంగా ఇందులో కూర్చుంటే నిజంగా ఫ్లైట్ జర్నీ చేసినంత హ్యాపీ అయితే అనిపించింది ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ బయలుదేరిపోయామండి వేరే బస్ ఎక్కాము ఇక్కడ నుండి ఇప్పుడు సెంట్రల్ జైల్ లొకేషన్కి అయితే వెళ్తున్నామండి ప్రతి సినిమాలో చాలా సినిమాల్లో కూడా ఆ సెంట్రల్ జైల్ అదే ఉంటుంది సో ఇప్పుడు మీరు చూసేయండి Highway seat. So now on your right side is Saha's Adventure. Kiसी ने crime किया है? Does anyone have a crime? Jail towards the Central Jail of Ramoji Film City. So welcome to the Central Jail. Welcome to the Central Jail. Now आपके राइट साइड देखिए इंटरोगेशन सीन एरिया हैंगिंग सीन एरिया కూడా మనకి గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా బస్సులో తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా లొకేషన్స్ చాలా చూపిస్తూ మూవీస్లో స్పాట్స్ ఏమేమి ఏ మూవీలో చాలా చూపిస్తారు అవంతా లెంగ్త్ ఎక్కువైపోతుంది సో నేను అది తీసేసాను దీని తర్వాత ఆఫ్టర్ బస్ అయితే మనల్ని ఒక లొకేషన్ దగ్గర దింపేశారు ఆ లొకేషన్ मूवी में सलमान खान मेंटल हॉस्पिटल అది వచ్చారు కదా భాగవతం సీరియల్ అవి వచ్చావు కదా ఆ సీరియల్లోని సీన్స్ ఇందులో ఉంటాయి అవి నిజంగా రియల్గా మనం అక్కడ ఉండి చూసినట్టుగా మనకు అనిపిస్తుంది చాలా బాగుంది లొకేషన్ అయితే సో అది చూసాను బాగా లొకేషన్ దగ్గర నుంచి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ ఇది ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసామండి అత్తారింటికి దారేది మూవీలో చూసాము అలాగే చెన్నై ఎక్స్ప్రెస్ చూసాము అలా చాలా మూవీస్లో అయితే ఈ లొకేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తానండి లోపలైతే సేమ్ యాస్టీజ్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి ఇక్కడ నుండి అయితే మనం వేరే బస్ ఎక్కేసామండి ఇప్పుడు మనం బాహుబలి సెట్టింగ్ అయితే వెళ్ళిపోతున్నాం
అక్కడ ఎలా ఉంది ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్గా వస్తుంది, చూస్తూనే ఉండండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ చేయకుండా ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.